హాయ్ అండి. ఈరోజు నేనైతే ఏమంటారు కైమా వంటలు చేయడానికి ఇదిగో ఒక్క చెక్క దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, ఒక 2 యాలకుబుడ్డలు, ఒక్క బిర్యానీ ఆకు చిన్నగా చించి దోరగా అయితే వేయించాను. ఎందుకంటే మంచి స్మెల్ కోసం. ఇప్పుడు ఇందులో మిరప్పొడి 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను వేస్తాను. చూడండి, ఒక్కొక్క స్పూనే, మళ్ళీ ఎక్కువ లేదు. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చిమిర్చి ఉంది. ఇదిగో కారం 1 స్పూను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ మసాలా కొట్టుకున్న తర్వాత మళ్ళీ ఏమేమి వేస్తానో చూపిస్తాను. నేను కైమా కొట్టించుకోరాలేదండి. ఒక 4 ముక్కలు పక్కన తీసి పెట్టినా బాబుకు తెలియకుండా. మొన్న మటన్ తెచ్చుకుంటే 4 ముక్కలు మెత్తని తీసి ఫ్రిడ్జ్లో పెట్టినా. అవి రసం పెడతాను, తినడు వాడు. అందుకోసం ఒక 4 కైమా వంటలు చేద్దామని ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. మిక్సీలోనే కొడుతున్నా ముక్కలు సన్నగా కోసి. ఇదిగోండి ఫ్రెండ్స్, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు దోరగా వేయించి దాంట్లోనే ధనియాల పొడి, మిరప్పొడి వేసి మిక్సీ పట్టాను. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసాను. మొత్తం ఇలా కలిపి మిక్సీ పట్టేయాలి ఫ్రెండ్స్. ఇదిగో తగినంత పసుపు. మళ్ళీ దాంట్లో కలుస్తుందో కలుస్తుందని ముందే పొడులు అన్నీ కలిపేస్తాను, ఉప్పు పసుపు అన్నీ కూడా. ఇప్పుడు మళ్ళీ ఇది మిక్సీలో వేసి కొట్టాలి. ఓకేనా? దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొడతాను. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. దీంట్లో పచ్చిమిర్చి, అల్లము, తెల్లగడ్డ, ఎర్రగడ్డ మొత్తం ఉన్నాయి. కానీ కొబ్బరి ముక్కలు అయితే బేయలే. కొబ్బరి మా ఓనికి ఇష్టం లేదండి. కొబ్బరి వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు. ఓకేనా? దీంట్లో పచ్చిమిర్చి, అల్లము, తెల్లగడ్డ, ఎర్రగడ్డ ఈ 4 ఉన్నాయి. దీంట్లో మసాలా దినుసులు అయితే లేవు. దీంట్లో చెక్క, లవంగ, బిర్యానీ, మిరప్పొడి, ధనియాల పొడి, ఉప్పు, పసుపు అన్నీ కలిపాను. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ మిక్సీకి బట్టి ముద్ద చేసేసి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో మసాలా, మటను, అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం వేసాను. మళ్ళీ మిక్సీ పట్టాలి. ఇందులో కొంచెము శనగపిండి యాడ్ చేసుకుంటే మనకు నూనెలో వేసినప్పుడు వంట ఇడిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకోసం కొంచెం ఒక చిటికెడు శనగపిండి యాడ్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ పట్టేశాను కదా. ఇప్పుడు ఇందులో ఒక్క చిటికెడే అండి, ఎక్కువ లేదు, అలా వేసేసుకోవాలి. నూనెలో వేసినప్పుడు మనకు పక్కకి వెళ్ళకుండా ఇడిగిపోకుండా ఉంటుంది, అంతే. ఇంకా దీంట్లో ఉప్పు, కారం అన్నీ వేసేసామండి. ఆయిల్ పెట్టుకొని వంటలు చేసుకొని ఆయిల్ వేసేసుకోవడమే ఫ్రెండ్స్. చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఏమైనా వంటలు చేసుకొని వేసేసుకోవడమే ఫ్రెండ్స్. అంతే, వేసి చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే కైమా వంటలు. ఆదివారం ఎప్పుడో కొంచెం తెచ్చుకొన్నాడు మటను. అంతా చేసినా ఉండేది ఒక్కడే, వాళ్ళ భార్య కూడా లేదు, అమ్మగారింటికి వెళ్ళింది. అందుకోసమని నేను పెద్దగా తిన్ను. అది కొంచెం మెత్తన మాంసం అయితే ఎత్తిపెట్టినా. కైమా వంటలు అయితే చేసినాను చూడండి. ఇదిగో మా ఇంట్లో ఈరోజు చారు, రైసు. ఇవైతే ఎముకలు దాంట్లో 2 ఉంటే తీసి ఉప్పు పసుపేసి ఉడకబెట్టిన చాండీకి అన్నం కలిపి పెడితే తింటుంది. మళ్ళీ స్పెషల్ అయితే మా ఇంట్లో ఈరోజు బ్రెడ్ హల్వా తెచ్చి 4 డేస్ అవుతుంది. వేస్ట్ ఎందుకు లేని బ్రెడ్ హల్వా చేసేసిన. చేసే విధానం అంతా లెంత్ వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్. బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా. ఓకేనా? బాయ్. మరి నచ్చినాయా? ఇదిగోండి కైమా వంటలు 6 అయినాయి ఫ్రెండ్. ఒక 4 ముక్కలు మొన్న అన్నీ చేసినా ఆడికే ఉంటుందిలే అని ఎత్తిపెట్టినాను. ఈరోజు చారు చేసిన, రసం, టమాటా రసం చూడండి చేసి కైమా వంటలు వేయించుతున్నా. ఆ అబ్బాయికి పొద్దుపోతే చాలండి, అంతే మాకు సంతోషం, ఇంకేం లేదు. మేము ఏదైనా తినేస్తాము. అంటే మా కోడలు కూడా లేదులేండి, అమ్మగారింట్లో ఉంది. సరిపోతాయి వానికి, చాండీకి అయితే చాలు. నేను ఏదైనా తినేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫ్రై చేసి చూపిస్తాను. ఇలా సిమ్ములోనే వేగాలి ఫ్రెండ్స్, పెద్ద మంట మీద అయితే వేగకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? సిమ్ములోనే వేయించేసుకోవాలి. సిమ్లో వేయించుకుంటే లోపల వరకు ఉడుకుతుంది ఫ్రెండ్స్, అందుకొరకు. హాయ్ ఫ్రెండ్స్, ఆడ పొయ్యి కాడ కనపడదని ఎత్తుకొని వచ్చిన చూడండి. లైట్ వెళ్తారికి కైమా వంటలు రెడీ, గుమగుమా స్మెల్తో రెడీ. ఓకేనా? ఈరోజు మా ఇంట్లో రైస్, రసం,
కైమా ఉంటలు. ఆ కైమాలో మెత్తన మాంసం రొంత తీసి పెట్టిన ఫ్రిడ్జ్లో అన్నా కదా, దాంట్లో ఏర్పించితే మళ్ళా 2 ఎముకలు ఉన్నాయి. ఆ 2 ఎముకలు ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టినాయి షాండీకి. మేము దీంట్లో కొంచెం కారం ఎక్కువ వేస్తాం కదా, తింటుందో తిందో అని ఆ 2 ఎముకలు చూడండి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టినాయి. దీంట్లో అన్నం వేసి కలిపి పెడితే షాండీగాడు తింటాడు. కైమా తింటానంటే కూడా కైమా కూడా కలిపి పెడతాం. అది ఇది హల్వా. హల్వా కూడా చల్లగా అయిపోయింది చూడండి. సూపరు, అదుర్సు. నచ్చితే తప్పకుండా చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండి.